చెప్తున్నానా? అయితే మనకి ఇక్కడ మాంకాలమ్మ జాతర ఎట్లా జరుగుతుంది అంటే నాకు ఒక అమ్మ చెప్పింది. అప్పుడు డాడీ ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్లో ఒక అమ్మ, ఒక బర్మల అమ్మ అని ఉండే, బర్మలు రంధ్రాలు వేసేది బండకి. ఆ అమ్మ ఏం చెప్పిందంటే ఆమె అందులో అప్పుడు డ్యూటీ చేసేదట, మాంకాలమ్మ టెంపుల్లో డ్యూటీ చేసేదట. ఆమె చేసినప్పుడు ఏం చెప్పిందంటే నాకు, ఈ మాంకాలమ్మ ఉజ్జయిని పట్టణం నుంచి వచ్చిందంట, ఉజ్జయిని మహంకాళి అమ్మ. అయితే అప్పుడు ఇక ఈ ఒడ్డరులో ఉంటాయి కదా బండ్లు, చిన్న రాయి బండ్లు, ఒడ్డరుల బండ్లు, రాయి గుట్టి రాయిగా అందేసుకొని పంపించేదట. అప్పుడు ఆ బండి ఉంటే ఆ బండి ఇక ఆ బండ్లన్నీ ఒకటి ఒక 10 బండ్లు వస్తున్నాయి అట. 10 బండ్లు వస్తుంటే ఈ అమ్మవారు పెద్ద మనిషి, ఒక ముసలమ్మలాగా ఉండి, ఓ బాబు మీరు ఎక్కడికి పోతారా, మేము బండ్లు ఎక్కించుకోరా, మీ బండిలు ఎక్కించుకోరా అని అమ్మవారు అడిగిందట. అయితే అడిగితే అప్పుడు ఏమైందంటే ఇక ఎవ్వరు ఎక్కించుకోవట్లేదట, అందరు వెళ్ళిపోతాడట. ఒక లాస్ట్కు చిన్న పిల్లలు కూర్చున్నారట అందులో. ఒక వాళ్ళ భార్య భర్తలు కూర్చున్నారట. ఇక కూర్చోబెట్టుకుందాం, అన్నీ వెళ్ళిపోయినాయి, పాపం పెద్ద మనిషి ఎక్కడి వరకు కుదరదో మనం ఎక్కించుకుందాం పట్టు అని చెప్పేసి అని వాళ్ళు చిన్న పిల్లల పక్కకు ఈ అమ్మను కూర్చోబెట్టుకున్నారట. అప్పుడు ఈ అమ్మను కూర్చోబెట్టుకుంటే ఏమైంది, అమ్మవారు కదా ఆమె, మహిమ కదా. అప్పుడు ఏం చేసింది, ఇక ఆ బండ్లు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందట, ఈ ముందు పోయిన బండ్ల కంటే ముందు వెళ్ళిపోయిందట ఈ అమ్మది, ఈ అమ్మ కూర్చున్న బండి. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక వాళ్ళందరూ వెనుకబడిపోయినట, వీళ్ళు ముందు వచ్చేసిందట. ముందు వచ్చినాక అప్పుడు ఇక మంచిగా ఎక్కడ దిగుతామమ్మ అంటే ఇక్కడ చౌరస్తాలో దిగుతా అన్నదట. ఇప్పుడు అమ్మ మాంకాలమ్మ జాతర కాడనే దిగిందట అమ్మ. దిగినాక తర్వాత అప్పుడు ఏమైంది కదా అంటే, నాకు చిన్నగా ఇట్లా రాళ్ళు అడ్డం పెట్టి దీపం పెట్టి బిడ్డ, ఒక ప్రమిదల నాకు ఇష్టం, నాకు అట్లా అని చెప్పేసి చెప్పిందట వాళ్ళకి. చెప్పంగానే అక్కడనే వాళ్ళు ఇంత ప్రమిద ఉంటే నూనె పోసిందట, ఓ వత్తేసిందట, దీపం ముట్టించిందట, పసుపు కుంకుమ వేసి ఇక మొక్కిరట. వాళ్ళు ఉన్నారట. ఉన్నాక ఆ రోజు కాసేపటికే మాయమైపోయిందట ఆమె. ఇక వీళ్ళు ఎక్కడ పోయినరో వీళ్ళు పోయింది. తర్వాత ఆ బస్తీల పెద్ద మనిషికి ఓ రాత్రి కళగా అనిపించి, నేను ఇట్లా ఉజ్జయిని పట్టణం నుంచి వచ్చిన మాంకాలమ్మను, నాకు ఇక్కడ ఒక మందిరం